మా నాన్న గురించి చెప్పండి తాతయ్య. బాధపడకమ్మా, మీ నాన్న నీకు అతి దగ్గరలోనే ఉన్నాడు. ఏంటి? మా నాన్న మా నాన్న నాకు దగ్గరలో ఉన్నారా? ఎక్కడున్నారో చెప్తే నేను మా నాన్న దగ్గరికి వెళ్తాను. చెప్పండి తాతయ్య, చెప్పండి, ప్లీజ్ చెప్పండి. ప్లీజ్ చెప్పండి. నీ గురించి తెలుసుకుని మీ నాన్నే నీ దగ్గరికి వస్తాడు. కంగారు పడకు చిట్టి తల్లి. నీకు మీ అమ్మ గురించి కూడా చెప్తాను. మీ అమ్మ చనిపోయిన ఆమె గుండె ఇంకా బ్రతికే ఉంది. ఆ తల్లి గుండె నీకోసమే పరితపిస్తుంది. నా గుండె ఇంతలా కొట్టుకుంటుందంటే స్వీటీ ఇక్కడే ఎక్కడో ఉండే ఉంటుంది. డ్రైవర్ అన్నా, కొంచెం కొంచెం కారు ఆపరా. సానిద మగరే సానిద మగరే సానిద మగరి గమద నిజా రే రే రి గరి మగరి నిద మగరి నిరి గమద నిరి గరి నిద నిరే. స్వీటీ, అమ్మా స్వీటీ, 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 స్వీటీ. స్వీటీ, స్వీటీ, స్వీటీ. స్వీటీ, ఏంటమ్మా ఇక్కడున్నావు? స్వీటీ, నిన్నేనమ్మా. మమ్మీ అడిగితే చెప్పకుండా దిక్కులు చూస్తున్నావేంటి? నువ్వు బాగమ్మా. స్వీటీ, పద మనం ఇంటికి వెళ్దాం. పద, పదమ్మా. మీ అమ్మ చనిపోయిన ఆమె గుండె ఇంకా బ్రతికే ఉంది. ఆ తల్లి గుండె నీకోసమే పరితపిస్తుంది.
నీ గురించి తెలుసుకుని మీ నాన్నే నీ దగ్గరికి వస్తాడు. కంగారు పడకు చిట్టి తల్లి. మీ అమ్మ చనిపోయిన ఆమె గుండె ఇంకా బ్రతికే ఉంది. ఆ తల్లి గుండె నీకోసమే పరితపిస్తుంది. మా అమ్మ నాన్న నా దగ్గరలోనే ఉండడం ఏంటి? అసలు ఎక్కడున్నారు వాళ్ళు? నేను వాళ్ళని ఎప్పుడు కలుసుకుంటాను? ఇదిగో ఈ ఫైల్ని చూపించి ఆ సింహాన్ని కాస్త చిట్టెలు కొంచేస్తాను. అమ్మా నాన్నల మీద ఎస్సే రాద్దామంటే అస్సలు రావడం లేదేంటి? ఇప్పుడు ఎలా? అమ్మ ఎలాగో టీచర్ కదా, తనే చెప్తుంది. అమ్మా 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 నాకు ఒక డౌట్ ఉందమ్మా. అమ్మా నిన్నే, అమ్మా నిన్నేనమ్మా. అమ్మా అమ్మా అమ్మ నిన్నేనమ్మా. అమ్మ నిన్నే, అమ్మ నిన్నే అమ్మా. అమ్మ నిన్నే. ఓం బాబు, అక్క అక్కయ్ ఏంటక్క అలా అరిచో? అక్క చెప్పక్కాయ్, ఎందుకు పిలిచావు అక్కాయ్? పింకీ పిలుస్తున్నా నువ్వెందుకు పలకడం లేదు? పరధ్యానమా లేక పింకీ అంటే నిర్లక్ష్యమా? పింకీ నన్ను పిలిచావా? ఎందుకమ్మా? అమ్మని పిలిచాను. అక్క నన్నేం పిలవలేదంటక. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మనే పిలిచిందంట. ఓహో, ఇప్పుడు కూడా మ్యాటర్ అక్కడ పోస్టింగేనా? ఇదిగో అమ్మ పల్లవి, కాస్త ధ్యాస ఇక్కడ పెట్టు. అన్నిసార్లు తిట్లు తినడం నా వల్ల కావట్లేదు. సారీ అత్తయ్య, వేరే ఏదో ఆలోచనలో ఉన్నాను, అందుకే వినిపించుకోలేదు. పింకీ ఏమైందమ్మా? స్కూల్లో మమ్మీ డాడీ మీద ఎస్సే రాయమన్నారు. వాళ్ళ మీద ఎలా రాస్తారు? వాళ్ళేమన్నా వైట్ పేపరా? మావయ్య వాళ్ళ మీద అంటే వాళ్ళ గురించి రాయమని అర్థం. ఓహో, అదే మ్యాటర్. అంటే మ్యాటర్ కొంచెం వీక్ కదా, అందుకే అర్థం కాలేదు. మరి రాసావమ్మా? లేదమ్మా, రాద్దామంటే అసలు పెన్నే కదలడం లేదు. కదిలిస్తే కదులుతుంది, ఖాళీగా కూర్చుంటే ఎందుకు కదులుతుంది? స్వీటీ నువ్వు రాసావా? లేదు ఫ్రెండు,
నీకు కూడా పెన్ కదలలేదా? మా అమ్మ నాన్నల గురించి రాయడానికి నాకు అమ్మ నాన్నలు లేరు కదా. స్వీటీ, స్వీటీ, నీకు అమ్మా నాన్న లేరని ఎవరన్నారు? నీకు అమ్మా నాన్న లేరు. కడుపును పుడితేనే గాని తల్లిదండ్రులు అవుతారనేది అబద్ధం. నీకోసం ఎవరైతే అన్నిటినీ త్యాగం చేసి నిలబడతారో, ఎవరైతే నువ్వే వాళ్ళ సర్వస్వం అనుకుంటారో వాళ్లే నిజమైన తల్లిదండ్రులు. ఇప్పుడు చెప్పు, నువ్వు అనాథవా? మీ అందరూ ఉన్నారు కదా. దాట్స్ గుడ్. పింకీ, ఇప్పుడు చెప్పు, అసలు నీ డౌట్ ఏంటి? డౌట్ కాదమ్మా, ఈ ఒక్కసారికి నా హోంవర్క్ నువ్వు రాసి పెట్టేవా? నో, అలా రాయడం తప్పు. టాస్క్ ఇచ్చింది మీకే కాబట్టి మీరే రాయాలి. చూడమ్మా, ఇలా రాయమనేది రేపు మీ భవిష్యత్తు బాగుండాలని. అదే వేరే వాళ్ళు రాస్తే పెద్దయ్యాక కూడా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అయితే ఒక పని చేద్దాం మా ఫ్రెండ్, నువ్వు అమ్మ నాన్నల ప్రేమ గురించి నువ్వు కొంచెం చెప్పు, దాని మీద మేము వ్యాసగా రాస్తాం. అవునా? సరే అయితే ఓకే, రండి, నాతో రండి, పదండి. అమ్మా నాన్న అంటే రిలేషన్ కాదు, అదొక ఎమోషన్. ఫర్ ఎగ్జాంపుల్, మీకేదైనా గాయమైందనుకోండి, వాళ్ళ గుండె అల్లాడిపోతుంది. మీకు కష్టం వచ్చిందనుకోండి, వాళ్ళ కంట్లో నీళ్లు తిరుగుతాయి. మీరేదైనా సాధించారనుకోండి, వాళ్ళు పొంగిపోతారు. మీ తప్పుల్ని కడుపులో పెట్టుకునేవాళ్ళు, మిమ్మల్ని కళ్ళల్లో దాచుకునేవాళ్ళు, మీకోసం వాళ్ళ సంతోషాలని త్యాగం చేసేవాళ్ళు, వాళ్ళే తల్లిదండ్రులు. మీకింకా అర్థమయ్యేలా చెప్పాలంటే, మీ నాన్నే నాన్న అనే పదానికి బెస్ట్ ఎగ్జాంపుల్. మీకింకా అర్థమయ్యేలా చెప్పాలంటే, తన కూతురు ప్రాణాలతో ఉందని తెలిసినప్పుడు ఆయన కళ్ళల్లో మెరిసిన మెరుపు, తన కూతుర్ని తన దగ్గరకు తెచ్చుకోవడం కోసం ఆయన చేసిన పోరాటం,
నిద్రలేని రాత్రులు, అలసట లేకుండా తిరిగిన రోజులు. ఒక్క మాటలో చెప్పాలంటే పింకీ కోసం ఆయన ఒక చిన్నపాటి యుద్ధమే చేశారు. గెలిచి తన కూతుర్ని తన దగ్గరకు తెచ్చుకున్నారు. పట్టు వదలని విక్రమార్కుడని ఆయన నిరూపించుకున్నారు. వింటున్నారా పిల్లలు? వింటున్నాం. తన పిల్లల సంతోషం కోసం ఎలాంటి సాహసమైనా చేయడానికి వెనకడుగు వేయలేదు. అనుకున్నది సాధించి తన పిల్లలకి అన్నింటినీ ఇచ్చే పట్టు వదలని విక్రమార్కుడే తండ్రి అంటే. అర్థమైందా? అర్థమైంది. అయితే వ్యాసం రాస్తారా మరి? సరే రాస్తాం. గుడ్. నాది ఫినిష్ అయిపోయింది. పర్లేదు, బాగానే రాసావు. కీప్ ఇట్ అప్. స్వీటీ, నీది ఇంకా కంప్లీట్ అవ్వలేదా? అయిపోయింది బ్యాడ్ పోలీస్. మరి తీసుకురా. మై డాడీ ఈజ్ మై సూపర్ హీరో. My daddy is everything to me. I'm waiting for my daddy and my superhero. ఏమైంది బ్యాడ్ పోలీస్? చాలా అద్భుతంగా రాశావు. చాలా బాగుంది. ఈ ఎస్సే చదువుతుంటే నాన్న అనే పదం పుస్తకంలో కన్నా ఈ ఎస్సేలోనే బాగుందనిపించింది. సో ప్రౌడ్ ఆఫ్ యూ స్వీటీ. ఈ ఎస్సే చూశాక నీకేదో ఒకటి గిఫ్ట్ ఇవ్వాలనిపిస్తుంది. నిజంగా ఇస్తావా బ్యాడ్ పోలీస్? ఇస్తాను. ఏం కావాలో చెప్పు. నాన్న
నాకు నాన్న కావాలి బ్యాడ్ పోలీస్. మా అమ్మ చనిపోయింది కానీ మా నాన్న బ్రతికే ఉన్నారు. నేను ఆయన్ని చూడాలి బ్యాడ్ పోలీస్. నువ్వు మా నాన్న ఎతికి తీసుకొస్తావా ప్లీజ్ బ్యాడ్ పోలీస్. ఏమ్మా మేము నిన్ను సరిగ్గా చూసుకోవట్లేదా? అలా కాదు బ్యాడ్ పోలీస్.